నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. వీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇక్కడ వీరు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి చాలా ఉధృతంగా. ప్రచారాల హోరు ఇది నిన్నటికి అయిపోయింది. రేపు ఎలక్షన్. ఓటులో వేయడం అనేది ఆయుధం, ప్రజలకు దొరికినటువంటి ఆయుధం. దాని ద్వారా వాళ్ళు తీర్పునిస్తారు. కానీ ఇక్కడ మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని బండి సంజయ్ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏంటిది అది? ఎందుకు అలా అన్నాడు అనేది మనం పూర్వాపరాలు ఒకసారి తెలుసుకుందాం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. చాలా కష్టపడతారు. మళ్ళీ గెలిచిన తర్వాత ఒక్కడు కూడా మనకు కనిపించడు, అది మనకు తెలుసు. ఇలాంటి తరుణంలో నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇది ప్రధానమైన వార్త. 6వ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే పోటీకి నిలబడ్డాడు బీజేపీ తరఫున. రేపు ఎన్నికలు, అక్కడ ఎన్నికలు ఆగడానికి కూడా వీల్లేదు, ఎలక్షన్ జరుగుతాయి. 6వ వార్డుకు చెందినటువంటి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? దీని ప్రధానంగా బండి సంజయ్ అంటున్నది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు బెదిరించిండ్రు, విత్డ్రా చేసుకోమనో లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టకమనో ఏదో రకంగా ఆయనను భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసిందే హత్య. మేము బీఆర్ఎస్తో పోటీ పడ్డామయ్యా, పోటీ గట్టిగా వారితో వాదించాము, గట్టిగా మేము పోటీ చేశాము. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత? ఎలక్షన్ అయిపోయినాక చూసుకుంటాం, మేము వెంట పడతాం అని బండి సంజయ్ మాట్లాడిండు. అంటే ఒక రకమైన బాధ, తప్త హృదయంతో ఆగ్రహంగా ఆ మాటలు అన్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు నిలబడాలి. కానీ కాకపోతే ఏంటంటే, మన దురదృష్టం ఏంటంటే, సామాన్య మానవుడు పోటీ చేయడానికి అర్హుడు కాదు. లక్షలు కోట్లు ఏ డబ్బు ప్రవాహం. ఆ హవాల కుంభకోణాలు చేస్తున్నారో ఏం పాడైందో, ఎక్కడి నుంచి తెస్తున్నారో డబ్బు. కానీ నీళ్లు వారినట్టే నదీ జలం, వర్షాకాలంలో నదులు ఎట్లా పొంగుతాయో, ఎలక్షన్లు వచ్చిందంటే ఈ నాయకుల నుంచి డబ్బులు అంతగా పోతున్నాయి. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లకు చూడడమే తప్ప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ధైర్యం కూడా చేయరు. అవి అట్లా నడుస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే నిర్భయంగా పోటీ చేయొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. గెలుపు అనేది దైవాధీనం. గెలుపు అనేది పార్టీని ఉద్దేశించి గెలవరు, ప్రజలు ఓట్లు వేయరు. వార్డులో తమ కౌన్సిలర్కి ఏ కౌన్సిలర్ను గెలిపిస్తే మాకు లాభము, రేపు మా మంచి చెడులు చూస్తాడని ఆశతోటే, నమ్మకం ఉంటేనే వాళ్ళని గెలిపిస్తారు. కానీ పోటీ చేయడంలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఏంది? ఇది చాలా అన్యాయం. ఈ ప్రజాస్వామ్యానికే పనికిరాదు ఇటువంటి బెదిరింపులు. అందరూ పోటీ చేయాలి, అందరూ ప్రచారం చేసుకోవాలి. ప్రజలు ఎవరిపై నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపిస్తారు. రహస్య బ్యాలెటే కదా మనది. దాన్ని ఒక గొప్పగా భావించుకోవాలి తప్ప ఇలాంటి బెదిరింపులు, హత్యలు, ఆత్మహత్యలు అనేవి మనకు పనికిరాదు భవిష్యత్తులో. మరి మీరేమంటారు ఎలక్షన్ల గురించి? ఈ మహదేవప్ప గారి ఆత్మహత్యన, హత్యన ఏ విధంగా మీరు భావిస్తున్నారు? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్లు ఇవ్వండి. ధన్యవాదాలు.